టు ఎక్కడ ఉత్తరప్రదేశ్, ఎక్కడ చంపారణ్ డిస్టిక్, సంబంధం లేని దగ్గరికి ఇవన్నీ కొట్టుకొని వస్తున్నాయి అంటే ఆ విపత్తు ఏ స్థాయిలో ఉందో మనం ఊహించవచ్చు. ఇప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే ఆ వీడియోస్ నేను కొన్ని చూస్తే అందరు చూసారు కూడా, ఒక చావు వెనుక వెంబడించినట్టు, ఒక విపత్తు వెంబడించినట్టు, వాళ్ళు బతుకు కోసం వాళ్ళ బతుకు జీవితాలను చేతిలో పెట్టుకొని రన్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకో కోణం కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సార్. ఏంటనంటే బ్రహ్మపుత్రలో 1994 బ్రహ్మపుత్ర రివర్ మీద చైనా ఇక్కడ మనం మ్యాప్లో చూసినట్టయితే, ఇక్కడ మ్యాప్లో మనం చూసినట్టయితే ప్రాపర్గా ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ అరుణాచల్ ప్రదేశ్ పైన బార్డర్ లో వస్తుంది కదండి. అవును సార్. సో ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ మీద 1994లో 3 గార్జెస్ డ్యామ్ అని కన్స్ట్రక్ట్ చేసింది. 20,000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో వాళ్ళు ఏం చేశారు, అడ్డంగా గోడ కట్టేసి వాళ్ళు ఒక డ్యామ్, ఒక రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేసి ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా వాటర్ లెవెల్ వాల్యూమ్ పెరిగింది అనుకోండి, పెరిగి ఆ డ్యామ్ కనుక బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ డిస్ట్రక్టెడ్ దెన్ మొత్తానికి అరుణాచల్ ప్రదేశ్ పోతుంది. అది తగను కాదన్నట్టు, అంటే అది సరిపోదు కాదన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లాన్తో వచ్చింది చైనా. ఇంకొక ద లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ 60,000 మెగావాట్స్ తోని కట్టాలని ప్రయత్నం చేస్తుంది. అది కనుక కట్టింది అనుకోండి, ఖచ్చితంగా అరుణాచల్ ప్రదేశ్ అంటే డిజాస్టర్ అయితే అరుణాచల్ ప్రదేశ్ మిగలదు. సో ఇవన్నీ మనకి వార్నింగ్స్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనమాట. ఏదైతే టిబెట్లో జరిగిందో, ఏదైతే 3 గార్జెస్ ఆల్రెడీ బ్రహ్మపుత్ర మీద చైనాలో కట్టారో, ఇంకొక డ్యామ్ కట్టబోతున్నారు, 60,000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయబోతుంది. అది కనుక కంటిన్యూ చేసింది అనుకోండి, అరుణాచల్ ప్రదేశ్కి ఇబ్బంది, ఆ పక్క సిక్కింకి ఇబ్బంది. ఇవన్నీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. బట్ ఒక్కసారి మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఈ నేపాల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మీరు అన్నట్టు ఇక్కడ టిబెట్లోనే ఇది జరిగింది. టిబెట్ ఇట్ కమ్స్ అండర్ కంప్లీట్లీ చైనా. ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ ప్రభుత్వం అది ఉన్నప్పటికీ కూడా ఆ ఇష్యూ రన్ అవుతూనే ఉంది. చైనా దాని మీద ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. అది కంప్లీట్గా ఆ జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే. బట్ జోగ్రఫిక్గా మాట్లాడుకున్న సందర్భంలో అలర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి చైనాకు ఉండదా? ఇప్పుడు నిన్నటి కాక మొన్నటికి ఈరోజు మీ ప్రళయం వస్తుందని చెప్పిన చైనా ఆ ముందు ఎందుకు హెచ్చరించలేదు? అంటే ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో పడింది అనుకోవచ్చు చైనా? ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్లో పడింది. అదేమంటుంది, మేము ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మేము పసిగట్టి అంత పెద్ద ఇంకా పెద్ద డిజాస్టర్ అయ్యేది ఉండే దాన్ని మేము కంట్రోల్ చేసామని చెప్తుంది. వాళ్ళు నిజంగానే కంట్రోల్ చేసి ఉంటే ఇంత పెద్ద విపత్తు మనం చూసేవాళ్ళం కాదు. బట్ డ్యామేజ్ కంట్రోల్ మెకానిజం కింద మా ఎఫర్ట్స్ మేము చేసాము, మేము ఎంతవరకు చేయగలము అంతవరకు చేయగలమని చెప్తుంది. కానీ చైనాకున్న కెపాసిటీకి అది చాలా తక్కువ. సో అది మిటిగేషన్ ఎఫర్ట్స్ చేయలేదు. అంటే ఒక మిటిగేషన్ ఎఫర్ట్ అంటే ఏంటంటే ఒక విపత్తు జరిగిన తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ తక్కువగా అయ్యే విధంగా చేసేటటువంటి దాన్ని మిటిగేషన్ ఎఫర్ట్స్ అని అంటాం మనం. మిటిగేషన్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫర్దర్గా ముందుకు వెళ్ళినప్పుడు. బట్ ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే విష్ణు గారు, వర్షం లేదు, సూర్యుడైతే మాత్రం నిండు కనిపిస్తూ ఉన్నాడు, కానీ ఇంత పెద్ద వరద ఇంత పెద్ద ఎత్తున ఎలా వచ్చింది? హిమాలయాల్లో నుంచి సాధారణంగా మనకు తెలిసినట్టే మనకి నదులు ఏమైనా హిమాలయ నదాలు కరుగుతూ ఉంటాయి, కొంచెం వస్తూ ఉంటాయి, లేకపోతే అక్కడ వాటర్ రిసోర్సెస్ ప్రకారం. బట్ ఇంత పెద్ద ఎత్తున 30 అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం 5 అంతస్తుల బిల్డింగ్ని కొట్టేసేంత ఇంతలా రావడానికి కారణం ఏంటి? మంచు ముక్కలు కరగడం అనేది వింటూ ఉంటాం, కానీ ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ ఏం జరిగింది? యాడింగ్ టు దిస్ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. అక్కడ చిన్న చిన్న సరస్సులు ఉన్నాయి, ఆ సరస్సులో ఇదొకటి అని చెప్పి అసలు ఏం జరిగింది? ఇంత పెద్ద ఎత్తున జరగడానికి కారణం ఏంటి? వర్షాలు లేకపోయినా మనం వీ హ్యావ్ టు లుక్ డీపర్ ఇంటూ ఇట్. దీన్ని సెసమిక్ జోన్ అని అంటాము. సెసమిక్ జోన్స్ లో 6 సెసమిక్ జోన్స్ ఉంటాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6. జోన్ 6 అనేది చాలా తీవ్రమైనటువంటిది, చాలా సెన్సిటివ్ జోన్. అంటే హయ్యర్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. సెసమిక్ జోన్ 6 దీన్ని ఏమంటామంటే మనం ఆసాం హిమాలయ రీజన్ అంటాం అన్నమాట. ఈ ఆసాం హిమాలయ అనే రీజన్ 6th సెసమిక్ జోన్ లో రావడం వల్ల అక్కడ మూమెంట్స్ ఎప్పటికప్పుడు మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనం ఎప్పుడు కూడా ఎగువ తగువలు, అంటే ఈ ప్రాంతం అంతా సెస్మిక్ జోన్ లో ఉన్న ప్రాంతం, సెస్మిక్ జోన్ లో ఉన్నటువంటి ప్రాంతం. సో ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎర్త్ క్వేక్స్ ఉన్నటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి ప్లేసెస్ లో మనం ఎక్కువ తవ్వడము, తీయడము, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడము, రిజర్వాయర్స్ ఇలాంటివి చేయకూడదు అనమాట. సో 3 గార్జెస్ డ్యామ్ అనేది 1994 లోనే చైనా కట్టేసింది. దానివల్ల మీకు ఒక విషయం చెప్తాను, ఎర్త్ రొటేషన్ 0.6 సెకండ్స్ తగ్గింది. సో అలాంటి ఈ రిజర్వాయర్స్ కట్టడము, డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడము, హైడ్రో పవర్, ఎలక్ట్రిసిటీ. ఐ థింక్ మీరు అన్న పాయింట్ లో యాడింగ్ టు దిస్, పోల్ లో కూడా అంటే ఈ నార్త్ పోల్, సౌత్ పోల్ అంటూ ఉంటారు కదా, వాటిలో కూడా చిన్న చేంజెస్ ఓవర్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ 3 గార్జెస్ డ్యామ్, రైట్? సో అలాంటి మార్పులు చేర్పులు చేయడం వల్ల ఈ 6th జోన్ సెసమిక్ జోన్ లో ఎక్కువ మొత్తంలో మూమెంట్స్
మూమెంట్స్ ఇంతకుముందు చరిత్రలో లేనటువంటి మూమెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. అందుకే 26 ఆగస్టు 8 o'clock పొద్దున 8 o'clock అది కదిలి ఆ లొహాండే అనే రివర్ దగ్గర పడింది అనమాట. ఒక గంట సేపే ఉందండి, ఒక గంట మాత్రమే అది ఒక ముద్దలాగుంది. ఎక్స్ప్లెయిన్ అంటే మనకి తెలుసు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. బట్ నేను ఒకసారి ఇక్కడ ఇది రివర్ అండి, జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పే ప్రయత్నం మాత్రమే. ఫర్ సపోజ్ ఓకే ఇది పైన లొకేషన్, ఒక్కసారి మనం ఒక డయాగ్రామ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయగల విష్ణు గారు. ఇది పైనుంచి ఒక రివర్ అండ్ ఇక్కడికి ఒక రివర్. ఐ థింక్ నాకన్నా మీరే ఇంకా బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరేమో. ఎస్ ప్లీజ్. సో ఇక్కడ టిబెట్ లో ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఒక లేక్, ఇక్కడ ఉన్నటువంటి కొండ చర్య, ఈ కొండ చర్య ఈ సెస్మిక్ జోన్ 6 లో ఉండడం వల్ల ఏదో ఒక మూమెంట్ ఉంటుంది. కానీ ఇది మూవ్ అవడానికి కారణం ఏంటంటే 3 gorges డ్యామ్, కొన్ని రిజర్వాయర్స్, డ్యామ్స్ కన్స్ట్రక్షన్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ వల్ల కొంచెం ఇంబ్యాలెన్స్ అయింది. ఆ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొండ చర్య కదిలి, ఇదేమో రివర్ ఫ్లో అన్నమాట. ఇది టిబెట్, ఇదేమో కింద, ఇదేమో నేపాల్. సో ఇలా కిందికి ఫ్లో అవుతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి లేక్ ఇది వచ్చేసి ఇక్కడ అడ్డంగా వచ్చేసింది అనమాట. సో అడ్డంగా వచ్చిన తర్వాత ఏమైతుంది, ఇక్కడ వాటర్ అన్ని కరిగి ఇక్కడికి వచ్చి అక్యుములేట్ అవుతా ఉంటాయి కదా. వాటర్ అక్యుములేట్ అయ్యాయి, తన కెపాసిటీని దాటి అక్యుములేట్ అయ్యింది. ఓకే గాట్ ఇట్. అంటే ఒక్కసారి నాకు అర్థమైన దాని ప్రకారం మాట్లాడతాను. ఇక్కడ ఆల్రెడీ చిన్న సరస్సులా ఉంది అండ్ గ్లేషియర్ వచ్చి అప్పటికప్పుడు అడ్డుపడింది. 8 o'clock మార్నింగ్ 8 o'clock కదిలి ఇక్కడికి వచ్చేసింది. ఓన్లీ 1 hour లోనే. ఓకే, అది వచ్చి అడ్డుపడింది. దీంతో దీని కెపాసిటీ మించి వాటర్ అనేది అక్కడ అక్యుములేట్ అయిపోయింది, అంటే ఇక్కడ ఉండిపోయింది. సో మామూలుగా ఇది లేకుంటే వాటర్ కిందికి ఇలా వెళ్ళిపోయేది, ఫ్లో అయిపోతుంది. ఫ్లో అవ్వకుండా ఇది అడ్డంగా గేట్ లాగా అయిపోయింది. గేట్ ఆపడం వల్ల ఈ వాటర్ సైజ్ వాల్యూమ్ పెరిగింది. ఎంతవరకు అంటే దీని కెపాసిటీ ఆపేంత కెపాసిటీ లేకపోవడం, దీని ప్రెషర్ దీని మీద పడడం వల్ల ఇది ఒక బాంబు లాగా పేలింది. ఇది పటాపంచలు అయిపోయింది, ఒక బాంబు. ఎందుకంటే ఇది తేలిగ్గా ఉంటుంది, ఒక ప్రెషర్ అయిపోయింది. తన కెపాసిటీ ఎంతనో అంతవరకే బేర్ చేయగలదు. బహుశా అంటే మనం సాధారణంగా ఇంట్లో ఎవరికైనా ఐడియా ఉంటే చిన్న ప్రాక్టికల్ గా చేసే ప్రయత్నం చేయండి. ఒక పైప్, ఇంట్లో వాటర్ పైప్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఒక ఐస్ క్యూబ్ పైన పెట్టండి. ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఐస్ క్యూబ్ నీటిలో తేలిపోతుంది. దాని వాల్యూమ్ మించి అయితే కనుక అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఐస్ క్యూబ్ ని కూడా వాటర్ తోసేస్తుంది. అంతే. ఇక్కడ ఉన్నటువంటి ఐస్ క్యూబ్ ని వాటర్ తోసేయడము, ఇది తట్టుకోలేకపోవడము, పగిలిపోయింది. అంటే బాంబ్ లాగా బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిపోయింది కాస్త ఆ ఐస్ బ్లాక్స్, ముక్కలు, స్టోన్స్, మొరైన్స్ ఇవన్నీ కూడా కలిసి ఇలా కొట్టుకుంటూ వచ్చి ఈ కింద ఉన్నటువంటి నేపాల్ని కొట్టేసింది. ఎలా కొట్టేసింది అని అంటే 1500 లైఫ్లు ఇంకా అకమ్యగోచరం వాళ్ళకి అది ఇప్పటి వరకు మాత్రమే. ఇంకా చాలా చాలా లెక్కలు తేలాల్సి ఉంది. సో మన బ్యాడ్ లక్ ఏంటంటే మన ఇండియన్స్ నియర్లీ ఒక 200 పీపుల్ ఉన్నారు. మన ఎవరైతే ఈ స్పిరిచువల్ టూర్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉండడం వల్ల ఇది చాలా దయనీయమైనటువంటి సిచ్యువేషన్ మనం అనుకోవచ్చు. కానీ అట్ ద సేమ్ టైం మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా ఒక వార్నింగే. ఇలాంటి గ్లేసియర్స్ ఇంకా 3800 ఉన్నాయి హిమాలయ మౌంటైన్స్ లో. సో ఈ 3800 గ్లేసియర్స్ ని కనుక మనం ఇప్పటికైనా కూడా 3800 గ్లేసియర్స్ ఆర్ దేర్. ఓకే, ఈ మొత్తం రీజియన్ మొత్తం ఈ హిందూ కుష్ మౌంటైన్స్ లో, ఈ మొత్తం హిందూ కుష్ మౌంటైన్స్ లో 3800 గ్లేసియర్స్ ఉన్నాయన్నమాట. ఈ వీటినన్నా మనం ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేసుకుంటే, వీటి వల్ల జరిగే నష్టాన్నన్నా మనం తక్కువ చేసుకుంటే ఫ్యూచర్ లో మనకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు దీని నుంచి కనుక మనం లెసన్స్ లెర్న్ చేసుకోలేదు అనుకోండి, ఇక ఫ్యూచర్ లో రాబోయే విపత్తులకి ఆ దేవుడే దిక్కు. మై గాడ్, బిగ్గెస్ట్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ అంటే మనం ఆల్రెడీ కొంచెం దీని మీద ఉన్నాం కాబట్టి ఐడియా ఉంటుంది. బట్ ఇన్ జనరల్ పీపుల్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడో టిబెట్ అంటే చైనా అనుకుందాం, ఫర్ దాని ఏంటంటారు, ఫర్ సపోజ్ అక్కడి నుంచి నేపాల్ వరకు వచ్చింది. బట్ నేపాల్ మన భారత్ మీద ఇంపాక్ట్